ఫ్రెండ్స్, 'జైలర్ 2లో బాలయ్య క్యారెక్టర్ ఏమిటి? అలాగే ఈ సినిమా మొత్తంలో ఆయన పాత్ర ఎంతసేపు ఉంటుంది? మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, 'జైలర్' రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చింది ఈ మూవీ. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లే సాధించింది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీకి సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారట. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్గ్రౌండ్కు చెందినవాడిగా బాలయ్య గారు ఇందులో కనిపిస్తారట. లక్ష్మీ నరసింహ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాలయ్య గారు గర్జించబోతున్నారట. ఈయన పాత్రను ఈ సినిమాలో చాలా స్పెషల్గా రాసుకున్నారట డైరెక్టర్ గారు. అలాగే బాలయ్య లుక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలే తీసుకున్నారట. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా బాలయ్య గారి గెటప్ను పూర్తిగా మార్చేయబోతున్నాడట నెల్సన్. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా బాలయ్య గారు కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, బాలయ్య గారి కోసం 2 భారీ యాక్షన్ సన్నివేశాలనే డిజైన్ చేశారట ఈ డైరెక్టర్. ఈ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు. అలాగే రజనీ బాలయ్య గారి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అదిరిపోతాయట. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెరపై కనిపించే సీన్లకైతే థియేటర్లో మూత మోగిపోవాల్సిందే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తంలో బాలయ్య గారి క్యారెక్టర్ మాత్రం 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం బాలయ్య గారు దాదాపు 20 కోట్లకు పైగానే తన పారితోషికాన్ని తీసుకోబోతున్నారట. మొత్తానికి రజనీ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య గారు కనిపించబోతున్నారు.